డెఫినెట్గా మెయిన్ అంటే స్ట్రీమ్ ఆడియన్స్ని బట్టి సినిమాలు తీయాలంటారా, ఖచ్చితంగా. లేకపోతే సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా తీస్తే సరిపోతుందంటారా? రెండు ఒకటేనా? కాదు, కాదు కదా, ఓకే. సందేహం వచ్చింది మీకు. ఏదో అడగాలని అడిగేశారు, చాలా డెప్త్గా అడిగారు, కానీ మీకే సందేహం వచ్చింది. అంటే అంటుంటారు కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోరు, అందుకే మేము తీయట్లేదు. అంటే నేను దీనికి రూట్ కాజ్ ఎక్కడ చూస్తాను, డెఫినెట్గా మనకి తమిళ్లో ఉన్నంత అయితే పాసిబిలిటీ ఉందా లేదా నాకే డౌట్ వస్తుంది. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ ఫర్ విక్రమ్ కానీ సూర్య కానీ వీళ్ళు గుండు చేసుకున్న ఎన్ని రకాల వేషాలు వేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు వేరే వేసుకుని చూసేస్తారు. అవును. అంటే మనం అంత అద్భుతమైన సినిమాలు ఒకవేళ నేను చేసి నేను మాట్లాడుంటే నేను నాకు హక్కు ఉంటుంది, కానీ బట్ స్టిల్ నా డౌట్ ఏంటంటే, అంత మన వాళ్ళు ఒక హీరో చాలా ఎప్పుడు అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది ఏమాత్రం తేడా వస్తే కొంచెం నచ్చదు వాళ్ళకి. ఓకే. అలాంటిది మరి పంజాలో పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బియర్డ్తో సొంటిటీయా? థ్యాంక్స్. పొరపాటున కాఫీ తాగేస్తున్నానేమో అని. ఏనంటారు? డిఫరెంట్ గెటప్లో కనిపించారు. అంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని బియర్డ్ స్పోర్ట్ చేస్తూ చూడలేదు మూవీలో. అలాంటిది యూ సెడ్ దట్ మన తెలుగు సినిమా హీరోలు ఎప్పుడు క్లీన్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ అంటే సినిమా గెటప్స్ వల్ల సినిమా ఆడుతుంది అంటే అన్ని సినిమాలు హిట్ అయిపోవాలి. అందరం ఇప్పుడు నేను ఎన్నోసార్లు గెటం లేకుండా యాక్ట్ చేశాను, అన్ని సినిమాలు ఆడలేదు. కొన్ని అపోహలు ఉంటాయి, అపోహల నుంచి బయటపడాలి. కొంచెం ముందు భయాలు ఉంటాయి, ఆ భయాల నుంచి బయటపడాలి. నాకు తమిళ్ ఆడియన్స్కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే, వాళ్ళు చూడడానికి ఇష్టపడతారేమో అనిపిస్తుంది. ఇలా చూసి అలా కూడా చూడడానికి ఇష్టపడతారు. మనకి గజని ఇప్పుడు నేను గుండు తీసుకొని చూస్తే నన్ను చూస్తా లేదా నా డౌట్ నాకు. నన్ను ఎందుకంటే నన్ను వచ్చి అడిగారు చేయమని. ఓకే. నాకు సినిమా చూపించారు, చాలా సినిమాలు చూపించారు. నాకే ఆత్మవిశ్వాసం లేదు. కబుక్కుని గుండు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అప్పుడు. అందుకని నేను పైగా చెప్పాను, డబ్ చేయడం మోర్ కంఫర్టబుల్ అని చెప్పాను. ఓకే. సో మీరే ఒక క్వశ్చన్ మార్క్తో దాన్ని వద్దనుకున్నారు ఆ టైంలో? గజని అంటే నాకు అంత ఆత్మవిశ్వాసం లేదు గుండు తీసుకొని. అంటే మీరు చేస్తారన్న నమ్మకం మీకున్నా, మీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మళ్ళీ బికాజ్ మీరు భయం ఉండిపోయింది లోపల. అంటే ఎట్లాగా అంటే అనవసరంగా అంత అంటే బయట వాళ్ళు అంటే మన హీరోలు కాకపోతే బయట హీరోలు చేసి చూస్తారా, చూడొచ్చేమో. అదే సపోజ్ అదే పాత్ర నేను చేస్తే చూస్తారా లేదా నా డౌట్. ఆలోచించట అందుకని చాలా ఆగిపోతాం, చాలా చేయబోయే ముందు. బట్ ఇవన్నీ ఏంటంటే స్టిల్ భయాలే. ఎక్కడోసారి అంటే ఎలా దెబ్బలు తిన్నాం, కొంచెం చేయొచ్చు అనిపిస్తుంది కదా. పెట్టుబడి పెట్టడానికి ఎవరు అంత సిద్ధంగా ఉంటారు, భయపడతారు. నీకు అడ్డం పెట్టుకోవడానికే వాళ్ళు తెలియకుండా కొత్త ప్రొడ్యూసర్లు కాబట్టి ఏదో మోసం చేసే భయపెట్టు పర్లేదు బాగుంటుంది అనొచ్చు. అదే సీజన్ ప్రొడ్యూసర్స్ అయితే గడ్డం మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్లో పెట్టండి, లేదంటే ఫ్రంట్ ఇట్లా హాఫ్ ది ఫిల్మ్ పెట్టండి, ఇవన్నీ ఏదో వస్తుంది.